4-5 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక సమయంలో నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ గురించి వినే ఉంటారు. నెల్లూరులో ఈ రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ స్టార్ట్ అయింది. 21వ తేదీ చివరి రోజు. ఈ రొట్టెల పండుగ మొత్తం 5 రోజులైతే జరుపుకుంటారు. సుమారు 12 లక్షల మంది ఈ పండుగలో పాల్గొంటారని అధికారులు అయితే అంచనా వేసి చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ రొట్టెల పండుగని ముస్లింలు ఒకటే జరుపుకోరు, హిందువులు కూడా ముస్లింస్ తో కలిసి ఈ పండుగని జరుపుకుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులైతే ఈ రొట్టెల పండుగ కోసం తరలి వస్తారు. ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీక అని అయితే చెప్పొచ్చు. అంటే పేరుకి ముస్లింల పండుగ అయినప్పటికీ అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ రొట్టెలు మార్చుకున్నా లేదా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తులైతే గట్టిగా విశ్వసిస్తారు. ఈ రొట్టెల పండుగ నెల్లూరులో ఎక్కడ జరుగుతుందంటే బారా షాహీద్ దర్గాలో జరుగుతుంది. నెల్లూరులోని సొన్నాల చెరువుకు ఆనుకుని ఉంటుంది. ఈ రొట్టెల పండుగ కోసం ఆ దర్గాని ఇంకా ఆ చెరువుని చాలా అందంగా ముస్తాబు అయితే చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలు తీసుకొస్తారు. తీసుకొచ్చిన రొట్టెల్ని ఈ సొన్నాల చెరువులోకి దిగి తలపైన నీళ్లు చల్లుకుని ఒకరికొకరు రొట్టెల్ని ఇచ్చిపుచ్చుకుంటారు. మనసులో కోరికలు కోరుకొని రొట్టెని ఇచ్చిపుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తులకైతే నమ్మకం. ఇక్కడ లభించే రొట్టెలు ఏవంటే విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం ఇలాంటి కోరికలతో రొట్టెలు వదలడం, పట్టుకోవడం భక్తులు చేస్తుంటారు. ఈ ఏడాది మనసులో కోరిన కోరికని రొట్టె పట్టుకునేవారు ఆ కోరిక తీరాక తర్వాత సంవత్సరం వచ్చే రొట్టెల పండుగలో రొట్టెని తిరిగి వదిలేయడం ఇక్కడ పద్ధతి. ముందుగా బారా షాహీద్లను దర్శించుకుని తర్వాత స్వర్ణాల చెరువులోకి దిగి నీళ్లు చల్లుకొని రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ఇంకా ఈ పండుగ 5 రోజులు జరుపుకుంటారని చెప్పాను కదా. మొదట్లో మొహరం తర్వాత 3 రోజులు రొట్టెల పండుగను నిర్వహించేవారు. సంవత్సరాలు గడిచే కొద్దీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఈ పండుగను 5 రోజులకి కొనసాగించారు. ఈ పండుగలో భాగంగా తొలి రోజు సందన్మాలి అనే వేడుకైతే చేస్తారు. అంటే అక్కడున్న బారా షాహీద్ సమాధుల్ని శుభ్రం చేస్తారు. రెండో రోజు గంధం మహోత్సవం, మూడో రోజున రొట్టెల పండుగ, 4గో రోజున తహ్లీల్ ఫాతిహా అంటే గంధంని పంపిణీ చేస్తారు. చివరి రోజు కొన్ని వేడుకలతో ఈ పండుగ అయితే ముగుస్తుంది. ఈ రొట్టెల పండుగ చూసేందుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిస్సా ఈ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అయితే విశేషం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.